హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీఐసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఈ సిలబస్ ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో స్క్రీన్ బై స్క్రీన్ చూపిస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. లేదంటే మనకు మార్కెట్లో చాలా మెటీరియల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయన్నమాట. అక్కడ మార్కెట్ నుంచి ఏదో ఒక మెటీరియల్ మీరు తీసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఓకేనా? సో మనకు ఈ యొక్క ఏపీఐసెట్ ఎగ్జామ్లో మనకు మొత్తం 3 సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో మొదటిది అనలిటికల్ అబిలిటీ అనమాట. అనలిటికల్ అబిలిటీలో డేటా సఫిషియన్సీ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అలానే మనం నెక్స్ట్ చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఓకే, ఒకసారి చూడండి ఇదంతా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సెక్షన్ బి అయితే ఉంటుందన్నమాట. సెక్షన్ బిలో కమ్యూనికేషన్ అబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ అబిలిటీ కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. తర్వాత సెక్షన్ చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ అబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ టాపిక్స్ కూడా మొత్తం మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఓకే, నేను కాసేపు హోల్డ్ చేస్తాను, చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు 3 సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 3 సెక్షన్కి సంబంధించి ఇక్కడ మీరు టాపిక్స్ మొత్తం చూడడం జరిగింది. సో మీరు తీసుకుంటేనేమో బయటికి వెళ్ళి మార్కెట్ నుంచి మెటీరియల్ తీసుకోండి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకొని మీరే ఓన్గా ప్రిపేర్ కూడా అవ్వచ్చు అనమాట, గూగుల్లో సెర్చ్ చేసుకొని. ఓకేనా? ట్రై చేయండి, మీకు ఏది పాసిబుల్ అవుతుందో అది చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోర్ అయితే మీకు వస్తుంది. ఓకేనా? దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. నేను మీకు ఫర్దర్గా హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.